వెల్కమ్ బ్యాక్ టు కంటెంట్ మ్యాటర్స్. ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ ఇన్ అడ్వాన్స్. సో ఈరోజు చూసారా, మనం వినాయకుడిని ప్రిపరేషన్ చేసే ప్లేస్లో ఉన్నాం. చాలా అంటే చాలా రకాలైన వినాయకులు ఉన్నాయి. పర్టికులర్గా మన ఇండియాలో వినాయక చవితి అంటే చిన్న పిల్లాడి దగ్గర నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఏ ఒక్క కుల మత భేదాలు లేకుండా చాలా ఇష్టంగా అందరూ పార్టిసిపేట్ చేసుకునే పండుగ వినాయక చవితి. సో ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్క విగ్రహం గురించి నేను చూపిస్తాను, దాని ప్రిపరేషన్ ఎలా ఉంది ప్రతిదీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గో టు ద సెక్షన్. ఈ గణేష్ గారిని చూడండి, ఎంత రాయల్గా చూస్తానంటే అరే ఎంత గంభీరంగా ఉన్నారు. అండ్ పర్టికులర్ ఈ ఒక బొమ్మలో నాకు నచ్చిన విషయం ఏమంటే ఏదైతే ఈ టెక్స్చర్ అని చూసారా, చిరుతపులి చర్మం కాదులేండి, చూసారా ఆ లుక్ అనేది ఎంత రాయల్గా ఉంది ఈ బొమ్మకి. సో ఇక్కడ చూస్తారా మొత్తం బొమ్మ మీద ఈ పంచె కట్టడం వల్ల గణేష్ మహారాజ్ గారు చాలా అందంగా ఉన్నారు. చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. ఇలాంటి బొమ్మలు మరెన్నో ఉన్నాయి. మీ పక్కనే చూసారంటే కృష్ణుడు అవతారంలో ఉన్నారు. ఇప్పటిదాకా మీరు చూసిన ప్రతి ఒక్క గణేష్ విగ్రహాన్ని తన ఎంతో ఇష్టంగా చాలా బాధ్యతగా చేస్తారు అన్నగారిని. సో అన్ననే పిలుద్దాం, ప్రతిదీ ఎలా చేశారు, ఎలా శాంపుల్స్ తీసుకున్నారు అడిగి కనుక్కుందాం. సో మీట్ జాకీర్ అన్న. అందరికీ నమస్కారం అండి. అందరూ వినాయక చవితి బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి. జై బోలో గణేష్ మహారాజ్కి. సో ఇప్పటిదాకా మీరు చూసిన ప్రతి ఒక్క బొమ్మ వెనకాల ఆయన కష్టం ఎలా ఉంది, ఆయన ఎలా శాంపుల్ తీసుకున్నారు, ఎన్ని డేస్ పట్టింది, పెయింటింగ్కి ఎలా కలర్స్ తీసుకున్నారు, ప్రతిదీ కూడా బొమ్మ చూపించి మాట్లాడుకుందాం. ఇక్కడ చాలా ఉన్నాయి, చాలా మాట్లాడే కూడా. సో అన్నీ బాగున్నాయి. మనకు అందులో బాగా నచ్చిన దాని గురించి అన్నగారిని అడిగి డిస్కస్ చేద్దాం. లెట్స్ కమ్ విత్ మీ. ఇక్కడ నాకు హోల్ ఫ్యాక్టరీలో చాలా బాగా అనిపించింది. నాకు పర్సనల్గా చాలా నచ్చింది. ఈ ఐడియల్ చూసారా ఎంత బాగుందో, శివుడి పర్సనాలిటీతో వినాయకుడు గారు. ఈ శాంపుల్స్ 2-3 చూసా. సో ఈ డిజైన్ మీరు ఎక్కడి నుండి తీసుకున్నారు? ఇది వచ్చేసి విజయవాడ ఆనందన్ అనేసి అక్కడి నుంచి మనకు మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. ఇది వచ్చేసి 10 విగ్రహాలు తయారు చేసాం. 10లో మనకి ఇప్పుడు ప్రజెంట్ 6 ఆర్డర్ అయిపోయినాయి. ఇంకా 4 ఉన్నాయి. ఓకే. మనకి ఒక్కొక్క విగ్రహానికి ఎన్ని రోజులు పడుతుంది ఆర్డర్ ఇచ్చిన తర్వాత? ఇది మనకి 10 days పడుతుంది. 10 విగ్రహాలు తయారు చేయాలని 10 days. ఒక్కొక్క విగ్రహం 10 రోజులు పడుతుందా? ఇల్లు 10 రోజులు 10 విగ్రహాలు పడతాయి. సో అంటే ఒక ఆర్డర్ ఇస్తే ఒక విగ్రహం ఒక రోజు క్లోజ్ చేస్తాం. ఓకే. ఈ కలర్స్ అనేది మీరు డిజైన్ చేస్తారా లేదంటే పర్టికులర్ గా? మొత్తం అంతా మేమే తయారు చేస్తాం. అంటే ఈ విగ్రహానికి ఇదే కలర్ బాగుంటుందని ముందే ఎగ్జాక్ట్ గా మేము మెయిన్ ఆలోచించి ప్రజలకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కూడా చేయిస్తాం. కాకపోతే ఎగ్జాక్ట్ గా చేయలేరు. ఒకసారి కలిపింది పెయింట్ ఇంకోసారి రాదు. ఓకే. కాబట్టి మా మెయిన్ ఎలా ఉంటుందంటే ఈ విగ్రహానికి ఈ పెయింట్ అయితే 10 మందికి ఇష్టంగా ఉంటుంది, నచ్చుతుంది అనేసి మేము దాన్ని ఓకే చేస్తాం. సో దీని ప్రైస్ ఎంతో అననే అడుగుదాం. ఎంత దీని ప్రైస్ అన్న? దీని ప్రైస్ వచ్చేసి మామూలుగా 40 ఉంది, 35 ఉంది. కానీ మీ తరపున వస్తే మేము ఇంకా చాలా లోగా ఇచ్చేస్తాం అన్నమాట. లో అంటే చెప్పకూడదు, అది ఒక్కసారి మీ తరపున వచ్చి చూడండి. మళ్ళీ మేము ఎగ్జాక్ట్గా అసలు అది అనుకోలేరు మీకు. క్రేజియస్ట్ ఆఫర్ ఎవర్. మన సబ్స్క్రైబర్స్ కాదు, మొత్తం మన మదనపల్లి, మన చుట్టుపక్కల పరిసరాలు ఎవరైతే ఉన్నారో, పీలేరు కావచ్చు, కలిగిరి కావచ్చు, పుంగనూరు కావచ్చు, కదిరి కావచ్చు, ఇలా మన చుట్టూ ఒక 100 కిలోమీటర్లు ఎవరైనా కూడా ఇక్కడ వచ్చేసి మన వీడియో చూపించి మీరు తప్పకుండా డిస్కౌంట్ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క బొమ్మను చూడండి. ఇంతవరకు అన్ని బొమ్మలు మీకు చూపించాను.
ఒక్కొక్క బొమ్మ అంత అద్భుతంగా చెక్కారన్న, అంత అద్భుతంగా చేశారు. ఖచ్చితంగా మీ ఛానల్ తరపున వస్తే ఎస్, వాళ్ళు ఊహించని రేటు ఖచ్చితంగా మనకి ఇది బంపర్ ఆఫర్ అనమాట. సో మై డియర్ ప్రతి ఒక్కరు జనరల్లీ వినాయక చవితి అంటేనే మనకి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర వరకు కుల మత భేదాలు లేకుండా ఇష్టంగా చేసుకునే పండుగ. సో చాలా ఆఫర్, చాలా టెంప్టింగ్ ఉంది. వీలైతే రేపటి నుండి స్టార్ట్ చేద్దాం బుకింగ్స్ అన్ని కూడా. ఈ గణేష్ బొమ్మను చూస్తుంటే ఇది నార్త్ ఇండియా రెఫరెన్స్ లా ఉంది. అవును. సో నాకు తెలిసి ఇది చాలా టెంప్టింగ్ కూడా ఉంది కాబట్టి ఆల్రెడీ సేల్ అయిపోయి ఉంటుంది. ఆయన ఎలా కూర్చున్నాడు, ప్రజల్లో కూడా అంత దర్బారుగా కూర్చోవల్ల ఆయన్ని పూజించని ఒక ఇది. సో ఇది పాన్ ఇండియా గణేష్ అనమాట. సో చూసారు కదా, ఆల్రెడీ సేల్ అయిపోయిందంట. మీరు అన్న ఇంకో ఫేవరెట్ థింగ్, మీరు ఏ అభిమాన హీరో ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, మీరు ఎటువంటి గణేష్ బొమ్మ మీరు గీసి ఇచ్చినా కూడా అలానే మీకు 1 డేలో చేసిస్తారు. ఆఫర్ కూడా అలా గీసి ఇచ్చేదానికి కూడా ఆఫర్ ఉంటుంది, మర్చిపోద్దండి. ఇప్పుడు జాకీర్ అన్న ఈ డిపార్ట్మెంట్లో ఎన్ని రోజులు ఉన్నారు, ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక రోజులో బొమ్మ చేస్తున్నానంటే అది అంత భిన్న వచ్చే ఎక్స్పీరియన్స్ కదా. సో అన్నగారి మాటల్లోనే మనం నీట్గా కనుక్కుందాం. ఈ ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఎన్ని రోజులు ఉన్నారన్న? అన్న నేను వచ్చేసి ఇది 2000లో వచ్చా దీనికి. 2000 25 ఏళ్ళు అయిపోయింది అయితే ఇంచుమించు. 25 ఏళ్ళు ఎక్స్పీరియన్స్. కాకపోతే అప్పుడు జనరేషన్ వేరే, మాకు తిండికి జరగకున్నప్పుడు వచ్చాము. ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే మనకు ఆయన పెట్టిన భిక్ష. కాకపోతే అందరూ నాలాగే బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చాలా మంచి మాట. నేనైతే 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సూపర్. అందుకే నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీకు 99% ఒక రోజులో విగ్రహం కూడా చేయిస్తాం. ఓకే. అది అమ్మవారి విగ్రహాలు చేస్తాము, వినాయకుడి విగ్రహాలు చేస్తాము, ప్రతి ఒక్కటి ఖచ్చితంగా అయితే చేస్తాం. కాకపోతే మాకు జనవరి ఫిబ్రవరిలో కనపడాలి. ఎవరన్నా డిజైన్ ఇవ్వాలనుకుంటే జనవరి ఫిబ్రవరి ఈ 2 నెలల్లో మాకు కనపడితే డిస్కౌంట్ కూడా ఇస్తాము, రేట్ కూడా తక్కువ ఉంటుంది. సో రేట్ నా పర్సనల్ అథారిటీ. సో మీకు రేట్ అనేది పక్కా తగ్గిస్తారు, వీలంత త్వరగా రండి ఖచ్చితంగా. అండ్ 25 ఏళ్ళగా ప్రతి సంవత్సరం మేకింగ్లో ప్రాసెస్ ఏమైనా మారుతూ ఉంటుంది అన్న? ప్రాసెస్ అంటే లైక్ 20 ఏళ్ళ ముందు ఒక రకంగా చేస్తాను బొమ్మలందరూ కూడా. సో ఇప్పుడు లాస్ట్ ఒక 10 yearsగా ఒక రకంగా చేస్తున్నారు. సో మీ ఈ యొక్క డిఫరెన్స్ ఏమైనా చెప్పగలుగుతారు? ఇప్పుడు ప్రజలు కోరుకునేది ఏమంటే కొత్త డిజైన్ కావాలంటారు. కొత్త డిజైన్ అంటే మనము 30 days 20 days ఉన్నప్పుడు ఫోటో తీసుకొస్తే కుదరదు. ఖచ్చితంగా 5 months బ్యాకే చెప్పాలి మాకు. అది మేము అప్పుడు అది ఫోటో చూసి చేయగలుగుతామా లేదని కూడా చెప్పగలుగుతాం. ఇప్పుడు కొంతమంది కంప్యూటర్ సెట్టింగ్ తీసుకొచ్చి మాకు అది కావాలంటే చేయలేము. మన వల్ల మనిషి వల్ల ఏమవుతుంది అదే చేయగలుగుతాం ఎగ్జాక్ట్లీ 80%, 70%, 90% గ్యారంటీ. నాకు తెలిసి ఇంకో 10 రోజులు బహుశా ఉందనుకుంటా పండుగ. 10 రోజులు కూడా తక్కువే, 11 రోజులు. సో దాంట్లో అందరూ పండుగ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నాకు తెలిసి ఇది ప్రిపరేషన్లోనే ఉంది. ఈరోజు స్టార్ట్ చేశారు ఇది 20 days అయింది స్టార్ట్ చేసి. కాకపోతే మనము ఎగ్జాక్ట్గా చేయలేమంటే కూడా అన్న మీరు చేస్తారు చేయండి అని చెప్పి బలవంతంగా పర్సనల్ రిక్వెస్ట్ మీద వచ్చిందనమాట. కాకపోతే 70% చేసామన్నమాట. ఓకే. మనము కస్టమర్ కూడా చెప్పాము 70%. కాకపోతే బ్యాక్గ్రౌండ్ అంతా మాడిఫై వాళ్ళు చేసుకున్నారనమాట. ఇది చేయలేమని మీరు జస్ట్ ఈ గణేష్ విగ్రహాన్ని రెడీ చేశారు, సేమ్ ఉంది, నో ప్రాబ్లం. కలరింగ్ అయిపోతే దాని ఎగ్జాక్ట్ లుక్ బయటకు వస్తుంది అనుకుంటా. ఇది వచ్చేసి రామాచార్లపల్లి, మన మదనపల్లి దగ్గర. ఓకే. సో ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో అది వాల్ డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. వాల్ డిజైనింగ్ అంటే నాకు తెలిసి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బొమ్మలు ప్రీ బుక్డ్ అయినాయి. ఖచ్చితంగా అన్నీ అయిపోయినాయి. సో ఆల్రెడీ సేలింగ్ జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత త్వరగా వస్తే ఆ డిస్కౌంట్ మీకు వర్తిస్తుంది అండ్ ప్రాపర్ ప్రైజింగ్తో అన్నగారు మీకు ఇస్తారు. సో మీరు ఇంకా స్టిల్ 11 రోజులు ఉంది, అన్నని కన్విన్స్ చేసుకోండి. మీకు నచ్చిన ఆర్డర్ కావాలంటే ఆయన ఎట్లా ఆయన టైం అడ్జస్ట్ చేసుకొని ఎలానో అలా చేయిస్తాడు. అది కూడా వీళ్ళ తరపున వస్తేనే ఎగ్జాక్ట్లీ. సో మీకు నచ్చింది అంటే మాకు వీడియో చూపించాలి. అది వచ్చేటప్పుడు కంటెంట్ మ్యాటర్స్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే బొమ్మ చూస్తున్నారో ఇది ఒక 5 నెలల ముందు అన్నకి ఆర్డర్ వచ్చింది. డిస్ప్లే మీద మీకు పిక్చర్ కనబడుతుంది చూసారా, యాజ్ ఇట్ ఈజ్. మేబీ రేపు అయిపోవచ్చునా? రేపు అన్నట్లు అయిపోతుంది. రేపైతే ఖచ్చితంగా అయిపోతుంది. రేపైతే అయిపోతుంది. సో 5 నెలల ముందే పర్సనల్గా అన్నకి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టారు. సో ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అయిపోయింది. మేబీ ఇంక కలర్ కరెక్షన్ కొద్దిగా ఉన్నట్టుంది. అది అయిపోతే యాజ్ ఇట్ ఈస్ వీ కెన్ షో కేస్ వన్స్ అగైన్.
నేను చూపిస్తాను మీ అందరికీ. మన మదనపల్లిదేనా ఆర్డర్ ఇది? అవునా, మదనపల్లి. ఇది వచ్చేసి రామారావు కాలనీ, అక్కడున్న ఏరియా పిల్లలు మనకు ఆర్డర్ ఇచ్చారు. ఇంతకుముందు బాలగణేష్ చేయించాము, ఈసారి ఆ విగ్రహం చూసి హైలైట్ అయ్యి ఈ విగ్రహాన్ని ఆర్డర్ ఇచ్చారు. చాలా క్యూట్గా. కాకపోతే వాళ్ళు ఫుల్ హ్యాపీ. ఓకే, వాళ్ళు ఎప్పుడు ఇలాగే పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చిన్న డౌట్, కొంతమంది ఇప్పుడు జనరల్గా ఉంటారు, ఇప్పటికిప్పుడు వచ్చేసి రేపు పొద్దున్నే పండగ అంటే నాకు ఈ డిజైన్ చేయించండి అంటారు. ఒక రోజులో వాళ్ళకి చేసేయలేమనుకుంటారు నాకు తెలిసి. చేయలేరా? ఎందుకంటే ఇప్పుడు ఈ వానకి ఖచ్చితంగా అయితే చేయలేము. ఎండ ఉంటే ఏదైనా చేయగలుగుతాం, దానికి మించి మనము ఏదో చేస్తాము పట్టేస్తామని వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చినా కూడా మనం దానికి ఒప్పుకోం. మాకు ఖచ్చితంగా జనవరి ఫిబ్రవరి నెలలో చెప్తే వాళ్ళు ఏ డిజైన్ అయినా ఇస్తే 70% లేదా 90% ఖచ్చితంగా చేయగలుగుతాం. ముందుగా రావాలంతే. కానీ మా కాడ రీజన్ఫుల్లే ఉంటుంది ఎప్పుడు కానీ. ప్రైస్ అనేది రీజన్ఫుల్లే తెలుసు. నేను ఇప్పుడు కొన్ని బుకింగ్స్ జరుగుతున్నాయి, నేను చూస్తున్నా. సో వెరీ రీజనబుల్. లాస్ట్ మినిట్లో మీరు వచ్చినా కూడా రీజనబుల్గానే ఇస్తున్నారు. సో ఈ ఒక షాప్ ఎగ్జాక్ట్ లొకేషన్ అన్న మనకి చెప్తాడు, అంటే డీటెయిల్స్ కూడా నేను డిస్ప్లే మీద యాడ్ చేస్తా. సో ఒకసారి డీటెయిల్స్ ఒకసారి చెప్తాను. ఇది అడ్రస్ వచ్చేసి మనకి మదనపల్లి, అన్నమయ్య జిల్లా, చిత్తూరు బస్ స్టాండ్ బ్యాక్ సైడ్, చమ్కూర్ రోడ్, హెచ్పి గ్యాస్ ఆఫీస్ పక్క వీధిలోనే, అరుణోదయ స్కూల్ పక్క వీధిలోనే. ఈసారి ధూమ్ ధామ్గా జరుపుకుందాం. ఫైనలీ జై గణేష్ మహారాజ్కి జై.